आपको देख के आवाज़ सुन के पहचाना। హలో, హైడ్రా నుంచి మాట్లాడుతున్నాను. హైడ్రా నుంచి ఇక్కడ మీ ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి బయటకు వస్తారా? ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవరా? ఇక్కడ కట్టొద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు కడుతున్నారు? మొన్న కొట్టేసి వెళ్ళిపోయారు కదా. ఫోర్ సరే, ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఇవ్వండి. ఆ డీటెయిల్స్ చూసుకొని నేను చెప్పేది వినండి. ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఒకసారి బుద్ధ భవన్కి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మీ ప్లేస్ మీకే ఉందంటే ఎవరేం చేయరు. మీ ప్లేస్ ఇప్పుడు మీ ప్లేస్ కాదని చెప్పండి వినండి. ఒకసారి వినండి. మీ ప్లేస్ అయితే మీ ప్లేస్ని ఎవరు టచ్ చేయరు. అది బఫర్ జోన్లో ఉంది అనిపించింది అనుకో, దాన్ని తీసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెక్ చేసుకొని వచ్చే దీన్ని తీసేసారు గోడని. ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ ఎట్లా కడతారు గోడ? చెప్పిపోయారు ఆల్రెడీ వచ్చేసి డిమాలిషన్ చేసేసి. చెప్పిన తర్వాత కూడా మీరు ఎట్లా కడతారు గోడ? ఇప్పుడు లైన్ కాదు ఇప్పుడు అన్నీ తీస్తారు. ఇప్పుడు ఆ బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని తీసేస్తారు. మీరు ఒకసారి వచ్చి అక్కడ చెక్ చేయించుకుంటే అప్పుడు మీకు కరెక్ట్ ఉన్నాయంటే మీ దగ్గరికి ఎవరు రారు. ఇఫ్ ఇన్ కేసు లేదు అనిపించినప్పుడు వస్తారు, కొట్టేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని వచ్చేసి గోడని ఇవన్నీ డిమాలిష్ చేసి వెళ్ళారు. ఆ తర్వాత కూడా మళ్ళీ మీరు వాళ్ళు చెప్పిపోయిన తర్వాత ఒక 20 days కూడా కాలేదు, మళ్ళీ గోడ కడుతున్నారు మీరు. అవును, ఉన్నాయి. ఇప్పుడు బఫర్ జోన్లో ఉండే ఒక మాట చెప్తుంటారా మీరు ఒక మాట వింటారా? బఫర్ జోన్లో ఉంటే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల అయినా తీసేస్తారు వచ్చిన తర్వాత. ఎందుకంటే 5 సంవత్సరాలు అయింది నేను బోర్ వేసుకొని అంటే బఫర్ జోన్లో వేసినావు నువ్వు. ఇప్పుడు మీ ఏరియాలో నువ్వు వేసుకుంటే దాన్ని ఎవరు టచ్ కూడా చేయరు. అవును, సరే, అవన్నీ తీసుకొని ఒకసారి బుద్ధ భవన్కి వచ్చి చూసుకోండి. నా ప్లేస్ కరెక్టే ఉంది సార్, నన్ను ఎందుకు డిమాలిష్ చేస్తున్నారు అని అడగండి వచ్చి. ఇప్పుడు ఒకసారి బుద్ధ భవన్ దగ్గరికి వెళ్ళండి. సరే, ఓకే, నేను అందరి గురించి చెప్పట్లేను. మీరు ఒకసారి వచ్చి చెక్ చేయించుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకుని. ఎందుకంటే అక్కడ ఏది తేలక ముందుకే మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు అనుకో వర్క్ ఎన్నిసార్లు కట్టినా అది పోతూనే ఉంటుంది. అదే ఒకసారి క్లియర్గా అక్కడికి వచ్చి సార్ నా ప్లేస్ ఇది అని ఒకసారి పేపర్లు చూపించుకొని మీరు ఆ తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి. అప్పటిదాకా కూడా మీరేం కట్టకండి, ఓకేనా? రేపు వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ గోడ ఆ వర్క్ అట్లా ఆపండి, దాన్ని కట్టకండి ఎవరు, సరేనా? కడితే అది ఎట్లా పోతుంది, అనవసరం డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఒకరోజు పోయి ఆ క్లియరెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారంటే ఇంకెవరు ఆపరు, ఓకేనా? బుద్ధ భవన్కి వెళ్ళి ఒకసారి చేసుకోండి. ఓకే, నాదంతా క్లియర్గానే ఉంటుంది. ఇది అల్లాపూర్ విలేజ్, అల్లాపూర్ సర్వే నెంబర్ 48. ఇక ఏదో పేదోళ్ళు కొనుక్కున్నారు, అయిపోయింది, ఇడిచేసాం. పోనీ మనకెందుకు, పైసలు పెట్టే కొన్నారు. ఎవరైనా జీవితం మొత్తం కష్టపడి సంపాదించుకోండి. సరే, అయిపోయింది, ఇడిచేసాం. మేము గమ్మున మా పనులలో మేము. ఈ రోడ్డు గవర్నమెంట్ భూమి, చెరువు భూమి కబ్జా చేసేది ఏంది? మొన్న నెల కూడా కాలే, ఆర్ఐ గారు వచ్చిండ్రు, మొత్తం డిమాలిష్ చేసి పోయినారు. చేసిన తర్వాత కూడా కడతా ఉన్నాడు ఆయన. అరే మళ్ళీ మేస్త్రీలకు మీరు ఎందుకు కడుతున్నారు ఇక్కడ కట్టద్దంటే, అరే నువ్వు అసలు అడగద్దు అన్న, నువ్వు కంప్లైంట్ చేయి, ఏం చేస్తారు చేయండి, ఎవరు వస్తారు చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నా. రేపు వస్తాను. అరే ఆల్రెడీ డిమాలిష్ చేసారు కదా అంటే, లేదు మాకు వచ్చి ఇరగొట్టుకుంటే ఇరగొట్టుకొని మా పైసలతో మేము కడుతున్నాం అంటే రోడ్డు కబ్జా చేస్తారు, చెరువుల భూములు కబ్జా చేస్తారు. ఫోటోస్ తీసుకొని అసలు ఇక్కడ ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం ఆయన చూపిస్తున్న పేపర్లు ఇక్కడ సర్వే నెంబరే కాదు. ఒకరికి మనం మీ దగ్గర పేపర్స్ ఉన్నా సరే మీరు వచ్చి తీసుకొచ్చి అక్కడ
సరే పలానా ఏం లేదు, సర్వే నంబర్ 908 40 ఎకరాల 39 గుంటలు ఉంది. ఇది ఆల్రెడీ సర్వేకి వేసినాము. ఇది మొత్తం సర్వే అయినప్పుడు డిమార్కేషన్ చేసి ఎక్కడి వరకు అయితే చెరువు భూమి వస్తుందో అక్కడ వరకు వాళ్ళు ఫెన్సింగ్ చేస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. హైదరాబాద్ గవర్నమెంట్ కానివ్వండి, మన ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఆర్డీఓ, కలెక్టర్ ఎవరున్నా లీగల్లీ యాక్షన్ తీసుకుంటారు. మనం చెప్పడానికి ఏం లేదు, నేను ఎవరికి చుట్టం కాదు, వాళ్ళు నాకు చుట్టం కాదు. మేము చెప్పేది ఒకటి, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో మేము చెరువుల భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ రోడ్లు కానీ కబ్జా చేస్తే మేము వినము. వాళ్ళ ఆ ఇంటి మీద 10 అంతస్తులు వేసుకోమని చెప్పండి, మాకు అభ్యంతరమే లేదు. పర్మిషన్ తెచ్చుకున్నా తెచ్చుకున్నా మేము అసలు అడగం. అరే ఏదో పేదోళ్ళు వాళ్ళ బతకనికే మన రెంట్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటున్నారని మేము ఊపుకుంటాం. కానీ మాకు అవసరమే లేదు, అక్కడ పోం మేము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్థలంలో ఏమైనా చేసుకుంటాం. అసలు వీళ్ళు కట్టిందే చెరువు భూమి మీద, ఇక్కడ ప్లాట్లు చేసి అమ్మినారు. సరే అమ్మినారు, అయిపోయింది, కొన్నారు, పోనీ అని ఇడిచేస్తే వాళ్ళు ఇంకా రోడ్లు కబ్జా చేస్తే ఎట్లా అండి? ఇలా అవ్వకుంటే ఇప్పుడు ఈయన కట్టిండని ఈయన కడతాడు, ఈయన కట్టాడని ఆయన కడతాడు. ఆ 2 ఇండ్ల మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ తిరుగుతుండ్రు. ఇరిగేషన్ ఏఈ గారే లాస్ట్ టైం లక్ష్మీనారాయణ గారు ఆ 2 ఇండ్ల మీద కేసు పెట్టినారు, వాళ్ళు కోర్టులో తిరుగుతున్నారు. ఆ 2 ఎల్లో ఇండ్లు ఉన్నాయి కదా గుడి పక్కన, డిమాలిషన్ అది కూడా 2-3 సార్లు చేసిండ్రు. మళ్ళీ కట్టుకున్నారు. ఇది రోడ్డు ఇక్కడ పబ్లిక్ నడవడానికి మంచి చెడుకి, ఆడ మధ్యలో చెట్టు వేసేసి ఆ రోడ్డు కబ్జా చేసేసినారు. అరే ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినట్లేదు. అసలు ఎవరు ధైర్యం వీళ్ళకు? ఒక్కసారి కేసు బుక్ చేసి ఇలా కోర్టుల చుట్టూ తిప్పిస్తే ఇంకోసారి వీళ్ళు ఇలాంటి పనులు